అందరికీ నమస్కారం అండి. మనకు 2025లో మెగా డిఎస్సి అనేది నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేశారు. దానిలో మనకు ఎగ్జామ్స్ అంచెల వారీగా పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా మనకు మెరిట్ లిస్ట్ కూడా వదలడం అనేది జరిగింది. దాంట్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు, మంచి మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. వాళ్ళందరికీ నా తరఫున కంగ్రాచులేషన్స్ అండి. ఈ యొక్క ఉపాధ్యాయుడు ఉద్యోగం అనేది చాలా గొప్ప ఉద్యోగం నా దృష్టిలో. ఎందుకంటే ఈ దేశ యొక్క భవిష్యత్తు అనేది స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ని తయారు చేసేటటువంటి శక్తి మీ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని ఒక గొప్ప వ్యక్తులుగా తయారు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఎక్కడ చూసినా మూలకొక ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో నీట్గా చెప్తే ఆటోమేటిక్గా ప్రైవేట్ స్కూల్స్కి ఎవరు వెళ్ళరు. కాబట్టి ఆ బాధ్యత మీకు అప్పగించి ఉపాధ్యాయుని వృత్తిలోకి వెళ్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి పిల్లల్ని యొక్క భవిష్యత్తుని గొప్పగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ డిఎస్సికి సెలెక్ట్ కాని వాళ్ళు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా చాలా గొప్ప గొప్ప నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇది రాలేదు అంటే ఇంకొక ఉద్యోగం మీకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది రాలేదని మీరు నిరాశ చెంది ఇంకా మీరు ఉద్యోగ ప్రయత్నమే చేయకుండా వదిలేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా ప్రయత్నం అనేది వదలకుండా ఉంటే అంతిమ విజయం అనేది మీదే. ఎందుకంటే చాలామంది నిరాశ చెంది ఉద్యోగం వదిలేస్తారు. మనం కష్టపడి ఉండొచ్చు, కానీ మనకు ఈ ఉద్యోగం రాకపోయినందున మనము పనికిరాని వాళ్ళము అయిపోము. కాబట్టి ఉద్యోగాలు రావాలంటే మీ యొక్క ప్రయత్నం అనేది చాలా గట్టిగా ఉండాలి. దయచేసి మనం ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటే చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తుంటారు, అవమానిస్తుంటారు. అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రయత్నం విడవకపోతే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించి తీరుతారు. ఇది నా జీవితంలో జరిగింది, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగే తీరుతుంది.